మరోసారి సత్యవాక్యమును సరిగా విభజించు అటువంటి సిరీస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ సిరీస్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ని మనము నేర్చుకోబోతున్నాం. భిన్నమైన సువార్తలు, భిన్నమైన అపోస్తలులు. భిన్నమైన సువార్తలు అని ఎందుకు అంటున్నానంటే, బైబిల్లో ఒకటి కంటే ఎక్కువ సువార్తలు ఉన్నాయి. భిన్నమైన అపోస్తులు అని ఎందుకు అంటున్నానంటే, ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి సువార్తలు ఉన్నాయి. అలాగే బాడీ ఆఫ్ క్రైస్ట్కి సంబంధించినటువంటి సువార్త కూడా ఉంది. ఇజ్రాయెల్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి అపోస్తులు ఉన్నారు, బాడీ ఆఫ్ క్రైస్ట్కి సంబంధించినటువంటి అపోస్తులు కూడా ఉన్నారు. వీటిని మనం చాలా స్పష్టంగా ఈ లేఖనాల్ని, అంటే వీటికి సంబంధించినటువంటి లేఖనాల్ని చాలా క్లియర్గా మరి విభజించి అనేక విషయాలు మనము చూడబోతున్నాం. ఎస్, చూడండి ఇక్కడ చార్ట్లో ఆల్రెడీగా మనము ఈ చార్ట్ గురించి నేర్చుకుందాం. కాలాన్ని దేవుడు ఈ విధంగా 3 భాగాలుగా విభాగించాడు: టైం పాస్ట్, బట్ నౌ అండ్ ఏజెస్ టు కమ్ అని. సో ఈ టైం పాస్ట్లో ప్రకటించబడినటువంటి సువార్త ఏంటి అంటే, అది రాజ్య సువార్త. కృపాకాలంలో, బట్ నౌ అంటే ఇప్పుడటువంటి కాలంలో ప్రకటించబడుతున్నటువంటి సువార్త ఏంటి అంటే కృపా సువార్త. సో ఎప్పుడైతే ఇజ్రాయేలు ప్రజలు పడిపోయారో, ఈ కింగ్డమ్ ప్రోగ్రామ్ అనేది దేవుడు హోల్లో పెట్టాడు. ఇప్పుడు రాజ్య సువార్త అనేది లేదు. ఇప్పుడు ప్రకటించబడుతున్న సువార్త ఏంటంటే కృపా సువార్త. ఓకే, సో మొత్తము ప్రధానంగా 2 సువార్తలు బైబిల్లో ఉన్నాయి. ఆ విషయాన్ని మనం డీటెయిల్గా ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. అయితే ఈ టాపిక్ తెలుసుకునే ముందుగా మీకు ఒక ప్రశ్న. ఈ 2 కాకుండా, అంటే రాజ్య సువార్త, కృపా సువార్త కాకుండా బైబిల్లో మరొక సువార్త కూడా ఉంది. ఏమిటది? స్మాల్ హింట్ ఏంటంటే, ఆ సువార్త మనుషులైతే ప్రకటించారు. ఓకే, తెలిసిన వాళ్ళు చాట్ బాక్స్లో పెట్టండి, లేదంటే ఆ వీడియో కింద కామెంట్ బాక్స్లో కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. ఓకే, పరిశీలన చేయండి, వెతకండి. సో రాజ్య సువార్త, కృపా సువార్త కాకుండా మరొక సువార్త కూడా ఉంది బైబిల్లో. అది మనుషులైతే ప్రకటించరు. మరి ఎవరు ప్రకటిస్తారు? మరి ఆ సువార్త ఏంటి? దాని గురించి ఎక్కడ రాయబడి ఉంది అనేది మీకు ఇవ్వబడినటువంటి క్వశ్చన్. సో దాన్ని వెతకండి. ఓకే, రైట్. ఇప్పుడు టైం పాస్ చూద్దాం. ఇక్కడ ఈ టైం పాస్ లో ప్రకటించబడిన సువార్త ఏమనుకున్నాము? రాజ్య సువార్త అని చెప్పేసి అనుకున్నాం. సో యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చాడు అంటే, ఎస్, ఓల్డ్ టెస్ట్మెంట్ లో కింగ్డమ్ ప్రామిస్డ్, దేవుడు వాళ్ళకి ఒక రాజ్యాన్ని ఇస్తానని చెప్పాడు. ఆ రాజ్యము ఇవ్వడానికి మరి న్యూ టెస్ట్మెంట్ గాస్పెల్స్ లో యేసు ప్రభువు వారు ఆఫర్ చేయడానికి, కింగ్డమ్ ఆఫర్, రాజ్యం ఆఫర్ చేయడానికి యేసు ప్రభువు వారు వచ్చారు. దానికంటే ముందు యోహాను కూడా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు వారు కూడా బాప్తిజం తీసుకున్న తర్వాత ఏ సువార్త ప్రకటించాడు చూడండి? రాజ్య సువార్త. అంటే రాబోవు రాజ్యానికి సంబంధించిన సువార్తను ఆయన ప్రకటిస్తున్నాడు. ఎవరికి ప్రకటిస్తున్నాడు అంటే యూదులకు ప్రకటిస్తున్నాడు. సున్నతి గలవారికి పరిచారము చేస్తున్నాడు. అది అన్యులకు కాదు, యూదులకు మాత్రమే పరిచారం అని ఆల్రెడీగా మనము ప్రీవియస్ లెసన్లో మనం నేర్చుకున్నాం. అండ్ అలాగే యేసు ప్రభువు తన శిష్యులను కూడా పంపిస్తున్నాడు. ఎవరి వద్దకు? అందరి వద్దకు వెళ్ళమంటున్నాడా? కాదు. ఇజ్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల వద్దకే వెళ్ళండి. ఆ ఇజ్రాయేల్ ప్రజల వద్దకు వెళ్ళి ఏం ప్రకటించాలి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి. ఈ యొక్క పరలోక రాజ్యము లేదా ఈ రాజ్యము, రాజ్య సువార్త ఎవరికి? అందరికా అంటే కాదు, అది కేవలం యూదులకు మాత్రమే. అన్యులకు ఉంటుందా అంటే అన్యులకు ఇవ్వబడదు. అది కేవలము యూదులకు మాత్రమే దేవుడు రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. అది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఈ రాజ్య సువార్త అందరికీ అయితే, దేవుడు ఇక్కడ స్పష్టంగా యూదుల వద్దకే వెళ్ళండి, ఇజ్రాయెల్ వద్దకే వెళ్ళండి అని చెప్పాడు. అలా కాకుండా అందరి వద్దకు వెళ్ళండి, మొత్తం తిరగండి, ప్రతి ఒక్కరికి ప్రకటించండి అని చెప్పి ఉండాలి. నో, ఈ గాస్పెల్ అయితే ఓన్లీ ఫర్ జ్యూస్. అయితే ఈ యొక్క రాజ్య సువార్త ప్రస్తుతానికి హోల్లో ఉంది కాబట్టి ఇప్పుడు మరొక డిస్పెన్సేషన్ ఆఫ్ ఏజ్, అంటే మరొక ఏర్పాటు కాలానికి దేవుడు తెరలేపాడు. రైట్ నో మనము ఏ కాలంలో ఉన్నామంటే గ్రేస్ పీరియడ్ లో ఉన్నాము. సో ఈ కృపా కాలానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంటే, మరి అపోస్తలుడైన పౌలుని ఏర్పరచుకున్నాడు. పౌలు ద్వారా మరి రక్షణ కార్యాన్ని దేవుడు అందిస్తున్నాడు. మరి ఈ కాలంలో ఒక వ్యక్తి ఏ విధంగా రక్షించబడతాడు అంటే, పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము 1-4 మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను.
మీరు దాన్ని అంగీకరించి దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతే గాని నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకొని ఉన్నాడులా ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందుదురు. ఆ సువార్త వలనే అన్న మాట గమనించాలి. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించుతుని ఏదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనం ప్రకారంగా 3వ దినమున లేపబడెను. అంటే ఈ కృపాకాలములో ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే దేవుడు పౌలు ద్వారా ఇస్తున్నటువంటి ఒక మార్గం ఏంటంటే, మరి ఒక వ్యక్తి యేసునందు విశ్వసించాలి. యేసు తన కొరకు, తన పాపాల కొరకు, ఆ వ్యక్తి పాపాల కొరకు మరణించాడని, ఆ వ్యక్తి కొరకు చనిపోయాడని, ఆ వ్యక్తి కొరకు తిరిగి లేచాడని ఆ వ్యక్తి విశ్వసిస్తే ఆ వ్యక్తికి రక్షణ వస్తుంది. సో కాబట్టి ఆ వ్యక్తి విశ్వసించడం ద్వారా ఏమవుతుంది, దేవుడు కృప ద్వారా ఆ వ్యక్తికి రక్షణ అనుగ్రహిస్తున్నాడు. సో అందుకే ఎఫెసీ 2వ అధ్యాయం 8-9 వచనాలు చూసినట్లయితే, వీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు. సో రాజ్య సువార్తలు ఏంటి, కృప ద్వారా రక్షణ ఉందా? కాదు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, క్రియలు చేయాలి, అది కూడా చివరి వరకు, అంతం వరకు కాపాడుకుంటేనే రక్షణ వస్తుంది. కానీ ఇక్కడ కృపాకాలంలో అది క్రియల వల్ల కలిగింది కాదు, కృప ద్వారా రక్షణ. అందుకే ఈ సువార్తకు ఒక పేరుంది. అపోస్తకారం 20వ అధ్యాయం 24వ వచనంలో ఇది దేవుని కృపా సువార్త. చెప్పండి, ఇదే సువార్త ఇది. ఇది దేవుని కృపా సువార్త. ఇక్కడ టైం పాస్ లో ప్రకటించబడుతున్నది రాజ్య సువార్త, గ్రేస్ పీరియడ్ లో ప్రకటించబడుతున్నది కృపా సువార్త. ఆ సంగతి గమనించాలి. అందుకే పౌలు తన పత్రికలు ఎక్కడ కూడా రాజ్య సువార్త అటువంటి పదాన్ని వాడడు. ఎందుకంటే రాజ్య సువార్త ఇప్పుడు అది హోల్లో ఉంచబడింది. ఇప్పుడున్నది ఓన్లీ గ్రేస్ గాస్పెల్ మాత్రమే. మరి గ్రేస్ గాస్పెల్ ఏముంటుంది, యేసు ప్రభువారు మరణము, పాతిపెట్టబడుట, తిరిగి లేచుట, ఈ 3 ఒక వ్యక్తి విశ్వసిస్తేనే కృప ద్వారా రక్షణ వస్తుంది. మరి టైం పాస్ లో యేసు ప్రభువారు గాని, బాప్తిస్మ యోహాను గాని, యేసు ప్రభు శిష్యులు గాని సువార్తలో వాళ్ళు కూడా సువార్త పరిచయం చేశారు, రాజ సువార్త ప్రకటించారు. చెప్పండి, ఎవరైనా యేసు ప్రభువారి మరణ గురించి ప్రకటించారా? యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం గురించి ప్రకటించారా? యేసు బలియాగం కాబోతున్నాడు, ఆయన పాతి పెట్టబడుతున్నాడు, ఆయన రక్తములోనే మీకు పాప క్షమాపణ అని ఎవరైనా సువార్తలో ఈ విధమైనటువంటి సువార్త ప్రకటించారా? చెప్పండి. సో యేసు ప్రభువారి మరణము, పునరుద్ధానము లేకుండా వ్యక్తి రక్షణ రాదు. ఈ 3 లేకుండా రక్షించబడ్డం అనేది అసాధ్యము. కాబట్టి కృపాకాలంలో ఇవి మాత్రము ఖచ్చితంగా మనం వాడుతాం. అర్థమైందా? సో కాబట్టి ఈ సువార్త గురించి మర్మము దేవుడు పౌలుకు మాత్రమే అనుగ్రహించాడు. అందుకే గల్తీ 1వ అధ్యాయము 10-11 వచనాల్లో పౌలు అంటాడు కదా, ఏమని? సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదు. ఈ గాస్పెల్ ఓల్డ్ టెస్టమెంట్ లో ఎవరికి బయలుపరచబడలేదు. ఈ విధముగా రక్షణ వస్తుంది అనేటువంటి విషయము ఎవరికి దేవుడు బయలుపరచలేదు, ఎవరు కూడా పౌలుకి బోధించలేదు. మనుషుల వల్ల దాన్ని నేను పొందలేదు, నాకెవడు దాన్ని బోధించలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలనే అది నాకు లభించినది. యేసుక్రీస్తు బయలుపరచారు. సో కృపా సువార్త దేవుడు పౌలుకు బయలుపరచిన సువార్త. సో ఈ సువార్త మనకి గాస్పెల్స్ లో కనిపించదు. కాబట్టి 2 సువార్తల మధ్య ఉన్నటువంటి భేదాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. రైట్. సంక్షిప్తంగా చెప్పాలంటే రాజ్య సువార్త ధర్మశాస్త్రము, క్రియలు. ఈ సువార్త కింద రక్షించబడాలంటే ఒక వ్యక్తి ధర్మశాస్త్రమును పాటించాలి, అండ్ దేవుడు చెప్పేటువంటి క్రియలు, ధర్మశాస్త్రం ఏ క్రియలు అయితే దేవుడు చెప్పాడో వాటిని చేయాలి. అలా చేస్తేనే ఆ సువార్త కింద రక్షణ. అదే కృపా సువార్త కిందకి వస్తే కృప మాత్రమే, అది క్రియల వల్ల కలిగినది కాదు అని దేవుడు పౌలు ద్వారా స్పష్టంగా తెలియజేశాడు. సో 2 సువార్తలు ఒకటేనా అంటే ఆన్సర్ ఈజ్ నో. 2 వేరు సువార్తలు. కాబట్టి 2 సువార్తలు కూడా కలిపి కొట్టకూడదు. ఈరోజు క్రైస్తవంలో జరిగేటువంటి ఒక పెద్ద పొరపాటు ఏంటంటే 2 సువార్తలు ఒకటే అనుకుంటున్నారు. ఒక సువార్త అనుకొని మరొక సువార్తను బోధిస్తూ ఉన్నారు. గుర్తుంచుకోవాలి, 2 సువార్తలు వేరు. ఇది ఏ థియాలజికల్ కాలేజ్లోనూ ఎక్కడ మీరు బోధించరు. అందుకే శ్రద్ధగా ఇది వినాలి. క్రైస్తవ లోకం ఎక్కడ పొరపడుతుందో తెలుసుకోవాలి. 2 కూడా వేరు. దీనికి బోల్డ్ అని ఉదాహరణలు మనం ఈరోజు క్లాస్లో చూడబోతున్నాం. అర్థమైందా? సో డు నాట్ మిక్స్ ద లా అండ్ గ్రేస్. రాజ్య సువార్త ధర్మశాస్త్రానికి సంబంధించినది, కృపా సువార్త కృపకు సంబంధించినది. కృపా ధర్మశాస్త్రము 2 కూడా కలపలేము. అర్థమైందా? రైట్. అయితే కొందరు కలపడానికి ట్రై చేశారు. బైబిల్లో ఈ 2 కలవవు, అయితే కొందరు కలపడానికి ట్రై చేశారు. ఆ సంఘటన, ఆ ఉదాహరణ మనము ఈరోజు చూడబోతున్నాం. సో ఏంటి అంటే పౌలు స్థాపించినటువంటి సంఘాలు,
అంటే పౌలు సువార్త ప్రకటించాడు. ఏ సువార్త అంటే కృపా సువార్త ప్రకటించి అనేకులు లోనికి వచ్చారు, సంఘాలు స్థాపించాడు. అయితే ఆ సంఘంలోకి వేరే వాళ్ళు జొరబడి, వేరే వాళ్ళంటే ఎవరు? రాజ్య సువార్త కింద ఉన్నటువంటి కొంతమంది ఉన్నారండి. వాళ్ళు లోనికి జొరబడ్డారు. అంటే యేసు ప్రభువారు మెస్సయ్యగా అంగీకరించి యేసుని వెంబడిస్తున్నటువంటి చిన్న మంద ఒకటి ఉంది. పైన గుర్తుందా? సువార్తలో చిన్న మంద అని యేసు ప్రభువు సంబోధిస్తారు. ఇంతకీ ఆ చిన్న మంద ఎవరు అంటే యేసుని మెస్సయ్యగా అని అంగీకరించినటువంటి అతి కొంతమంది. అంటే యూదులందరూ కూడా యేసు త్రోసివేయలేదండి. వాళ్ళ కొంతమంది యేసుని వెంబడించిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? సో ఇజ్రాయెల్ పడిపోయారంటే అందరూ పడిపోయారనా? కాదు. వారిలో కొంతమంది నమ్మకంగా యేసుని వెంబడిస్తున్నారు. వారినే దేవుడు చిన్న మంద అని సంబోధించాడు. ఆ చిన్న మందలు ఎవరున్నారంటే ఈ రాజ్య సువార్త కింద మరి ఉంటూ యేసుని మెస్సయ్యగా నమ్మినవారు. ఆ చిన్న మంద మీద నాయకుడే పేతురండి. సో పీటర్ ఈస్ ద లీడర్ ఫర్ ద లిటిల్ ఫ్లాక్. ఆ చిన్న మందకు నాయకుడు ఎవరు? పేతురు అండ్ కడమ అపోస్తులు. అంటే ఇంకొక మాట చెప్పాలంటే 12 మంది అపోస్తులు ఆ చిన్న మందకు మరి నాయకులుగా ఉన్నారు. పీటర్ లీడర్గా ఉన్నాడు. అయితే ఈ యొక్క లిటిల్ ఫ్లాక్ నుంచి ఆల్రెడీగా లిటిల్ ఫ్లాక్ గురించి నేను ఒక వీడియో చేశాను. ఓకే, ఆ లింక్ మీకు అందిస్తాను. ఆ లింక్ లో మీరు ఆ వీడియో చూస్తే క్లియర్ గా అసలు చిన్న మంద ఎక్కడ స్టార్ట్ అయింది, చిన్న మంద ఎప్పుడు మొదలైంది, ఏ విధంగా దేవుడు పేతుని నాయకుడుగా నిలబెట్టాడు, నా సంఘము కట్టుదును అని యేసు ప్రభువు చెప్తారు. సో సంఘము అనగా ఏంటి, ఏ సంఘాన్ని ప్రభు కట్టాడు, ఇవన్నీ కూడా ఆల్రెడీగా చిన్న మందలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా మీరు ఆ వీడియో వాచ్ చేయండి. అయితే ఈ చిన్న మందలో ఉన్నటువంటి కొంతమంది ఈ కృపా సువార్త సంఘంలోకి జొరబడి అక్కడ వాళ్ళు కొంచెము కలవర పెట్టారు. దాన్ని మనము పరిశీలన చేద్దాం. అండ్ ఏ విధంగా పౌలు దాన్ని సాల్వ్ చేస్తాడో చూసే ప్రయత్నము చేద్దాం. ఇది అర్థం చేసుకోవాలంటే అపోస్తల కార్యం 15వ అధ్యాయము అలాగే గల్తీ రాసిన పత్రిక 2 కూడా ప్యారల్ గా చదవాలి. ఎందుకు చదవాలి అంటే అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఉద్దేశిస్తూ పౌలు గల్తీ సంఘానికి కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు, వాళ్ళ తప్పుల్ని సరిచేస్తున్నాడు. సో ఈ 2 కూడా కలిపి చదవాలి. సో పత్రికలు చదవాలి అంటే అపోస్తల కార్యంలో జరిగినటువంటి సంఘటనల్ని మనము బాగా పరిశీలన చేయాలి. సో అపోస్తల కార్యం అర్థం కాలేదా మీకు? పత్రికలు అర్థం కాదు. పత్రికలు ఒకటే చదివారా, అపోస్తల కార్యం ఏం జరిగిందో మీకు తెలియదు. సో 2 కూడా ప్యారల్ గా చదివే ప్రయత్నం చేయాలి. రైట్. అయితే గల్తీ సంఘానికి ఎందుకు రాస్తున్నాడంటే పౌలు గల్తీ సంఘాన్ని స్థాపించిన తర్వాత గల్తీ సంఘం కొంతమంది విశ్వాసులు మరి కృపతో రక్షించబడినప్పటికీ వేరే వాళ్ళు వచ్చి భిన్నమైన సువార్త చెప్పారు. అంటే భిన్నమైన సువార్త ఏంటో మనం చూడబోతుంది. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త అన్నమాట గమనించారు. మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి, ఇక్కడ క్రీస్తు సువార్త అంటే ఏంటి? కృపా సువార్త. అర్థమైందా? క్రీస్తు సువార్త అన్నా ఒకటే, కృపా సువార్త అన్నా ఒకటే. ఈ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. ఇక్కడ కలవరపరచువారు అంటే ఏ విధంగా కలవరపరుస్తున్నారు ఇది తెలియాలంటే అపోస్తల కార్యం 15వ అధ్యాయము 24వ వచనం చూడాలి. అంటే వాళ్ళు చేసేటువంటి కలవరం గురించి మరి పేతురు మరి తర్వాత పత్రికలు రాసి పంపిస్తున్నాడు. అక్కడ రాయబడి ఉంది, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచారు అన్నది. అర్థమైందా? సో ఈ కలవరం తెలియాలంటే ఈ కలవరం తెలియాలి. ఏ విధంగా కలవరపరిచారు అంటే బోధ చేత. ఏ విధమైన బోధ మనకు తెలుగు బైబిల్లో కనిపించదు. కేవలము బోధ చేత మిమ్మల్ని కలవరపరిచరి అని ఉంది. వీళ్ళు ఏ బోధ చేశారో తెలియాలంటే ఒకసారి ఇంగ్లీష్ తర్జుమా చూద్దామండి. ఎందుకంటే తెలుగులో కొన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యి, ఎందుకంటే తర్జుమాలో కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి. అది మనం అంగీకరించక తప్పదు. ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో చూద్దాం ఇదే వచనాన్ని. అక్కడ రాయబడి ఉంది, వాళ్ళు ఏమంటారంట, యు మస్ట్ బి సర్కంసైజ్డ్ అండ్ కీప్ ద లా. ఏ విధంగా కలవర పెట్టారు? మీరు సున్నతి పొందాలి, ధర్మశాస్త్రం ఆచరించాలి. చెప్పండి, సున్నతి ధర్మశాస్త్రము ఎవరి ప్రోగ్రామ్ ఇది? రాజ్యపు ప్రోగ్రామ్, కింగ్డమ్ ప్రోగ్రామ్ అది. సో అక్కడ వాళ్ళు ఇక్కడ దూరి, అరే మీరు రక్షించబడ్డారు, గ్రేస్ అనేది బాగానే ఉంది, జస్ట్ గ్రేస్ మాత్రమే సరిపోదు, మీరు సున్నతి పొందాలి, మీ ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని చెప్పే పాటికే నిజమే కాబోలు వారు ముందు నుంచి ఉన్నారు కదా, వారు చెప్పిందే నిజమేమో అని వాళ్ళ మాటలు విని ఆ విధంగా తొలగిపోయారంట. అదే భిన్నమైనటువంటి సువార్త.
పౌలు ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నారు ఏమని, ఈ సువార్త కాక మరొక సువార్త మేమైనా సరే పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినా సరే ప్రకటించిన శాపగ్రస్తుడు. అంటే పౌలు చాలా అఫర్మేషన్ గా చెప్తున్నాడు, ఇది నాకు బయలుపరిచింది, దేవుడు తను బయలుపరిచిన దానికి విరుద్ధముగా ఏ దూత ప్రకటించలేడు, ఏ మనసు కూడా ప్రకటించకూడదు అని మాట్లాడుతున్నాడు. ఓకే, సో రైట్. అయితే వీళ్ళు కలవరపరిచిన తర్వాత ఏం జరిగింది చూడండి. అపోస్తల కార్యం 15వ అధ్యాయంకి వద్దాం, ఎందుకంటే ప్యారల్గా చదువుతున్నా. కొందరు యూదయ నుండి వచ్చి ఎక్కడికి, ఇదిగో ఈ గల్తీ సంఘానికి, యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరు. అంటే కింగ్డమ్ ప్రోగ్రామ్ చెప్తూ అందులో మీరు సున్నతి ధర్మశాస్త్రం లేకపోతే రక్షణ పొందలేరు అని బోధించారు. పౌలునకు బర్నబాకు వారితో విశేషవాదము తర్కము కలిగినప్పుడు, అంటే మామూలు డిబేట్ జరగలేదండి. ఎవరికి? పౌలు బర్నబాకు అండ్ యూదయ నుండి వచ్చిన కొంతమంది మనుషులకు. అర్థమైందా? చెరిపేవారు, వారికి వీళ్ళకి మధ్య విశేషమైన వాదం. వాళ్ళంటారు లేదు కింగ్డమ్ ప్రోగ్రామ్ లో సున్నతి ధర్మశాస్త్రం ఉండాల్సిందే, వీళ్ళంటారు లేదు కృప ద్వారానే. విశేషవాదం అంటే చూడండి, లా అండ్ గ్రేస్ మధ్య ఎంత కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంది. ఈరోజు కూడా కొత్త ఏం కాదండి. ఈరోజు చాలా మంది గ్రేస్ ని అపోజ్ చేసేవాళ్ళు చాలా మంది. అదెలా సాధ్యం అండి? కృప ఒకటి అంటే సరిపోతుందా? ధర్మశాస్త్రం కూడా ఉండాల్సిందే అని వాదించే వాళ్ళు లేకపోలేరు. ఈరోజు కొత్త కాదు, ఆ రోజు పౌలు కూడా ఎదురైంది. తర్కము జరిగినప్పుడు అంశం విషయమై పౌలు బర్నబా తమలో మరి కొందరు యెరూషలేముకు అపోస్తలుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళాలి. సో పౌలు డిసైడ్ చేసుకున్నాడు, పౌలు బర్నబా కొంతమంది పెద్దలు తీసుకుని మనం ఇమ్మీడియట్ గా బయలుదేరుదాం. ఎక్కడికి? యెరూషలేముకు బయలుదేరుదాం. ఎందుకు యెరూషలేము అంటే, జెరూసలేం కౌన్సిల్ ఎక్కడుంది అంటే జెరూసలేంలోనే ఉంది. ఓకే, వీళ్ళందరికీ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే జెరూసలేం. దానికి లీడర్ ఎవరు అంటే పేతురు, కడమ అపోస్తలులు. కాబట్టి అక్కడికి వెళ్ళిపోదాం, ఎందుకంటే అక్కడ నుంచి బయలుదేరి వచ్చి ఇక్కడ వీళ్ళని పాడు చేస్తా ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోదాము అని చెప్పేసి వీళ్ళందరూ కూడా బయలుదేరి యెరూషలేంకి బయలుదేరుతారు. 4వ వచనం, వారు యెరూషలేంకు రాగా సంఘపు వారును అపోస్తలులను, ఇక్కడ ఈ సంఘం ఏంటి? ఇది యూదుల సంఘం. గుర్తుంచుకోవాలి, సంఘాలు కూడా 2 రకాలుగా ఉన్నాయి, యూదుల సంఘము అలాగే బాడీ ఆఫ్ క్రైస్ట్. దీన్ని సంఘం అంటారు. వారికి ఉన్నటువంటి సమూహాన్ని కూడా సంఘం అని పిలుస్తారు. అపోస్తలు పెద్దలు వారిని చేర్చుకునిరి, దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారికి వివరించారు. అంటే ఇక్కడ పేతురు పౌలు బర్నబా మార్గంలో వస్తున్నప్పుడు, అన్యుల మధ్య ఉన్నప్పుడు సువార్త సేవ చేయడం ద్వారా ఏ విధంగా వాళ్ళు రక్షించబడ్డారో అవన్నీ కూడా మరి వారికి వివరించారు. అయితే 5వ వచనం చూడండి, పరిసయ్య తెగలో విశ్వాసులైన కొందరు లేచి, అంటే అన్యులోనికి వచ్చారు కదా, వెంటనే వీళ్ళు రియాక్ట్ అయ్యి లేచి ఏమంటారు, అన్యజనులకు సున్నతి చేయింపవలనని మోషే ధర్మశాస్త్రము గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పిరి. మోషేకి బర్నబాకు చెప్తున్నారు, ఇదిగో అన్యులోనికి తీసుకొచ్చే బానే ఉంది, కానీ వారికి సున్నతి చేయాలి, మోషే ధర్మశాస్త్రము గైకొనమని చెప్పాలి అని చెప్తున్నారు. గుర్తుంచుకోవాలి, ఎవరు చెప్తున్నారు? చిన్న మంద, కింగ్డమ్ చర్చ్. అర్థమైందా? చిన్న మంద, దాన్ని మనం కింగ్డమ్ చర్చ్ అని పిలవచ్చు. అంటే కింగ్డమ్ చర్చ్ ఎందుకు పిలుస్తున్నారు అంటే, యూదులో కొంతమంది వాళ్ళు ఈ మెస్సయ్యగా నమ్మి వాళ్ళు బయటకు వచ్చి మెస్సయ్యను వెంబడిస్తున్నారు. వాళ్ళకి పీటర్ ఈజ్ ద లీడర్, అపోస్తలులు వాళ్ళ నాయకులుగా ఉన్నారు. ఆ కింగ్డమ్ చర్చ్ వాళ్ళు అంటున్నారు మోషే ధర్మశాస్త్రము సున్నతి చేయాలి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో ఈ సంఘటన జరుగుతుంది. పెంతెకోస్తు దినమున, అంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయం నుంచి అపోస్తల కార్యము 15వ అధ్యాయం వరకు మధ్య కాలం ఎంత అంటే 18 సంవత్సరాలు. పెంతెకోస్తు అనుభవం జరిగిపోయి 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాలు అయినప్పటికీ కూడా చెప్పండి, మధ్య కూడా ఉందా లేదా? ఉంది. ధర్మశాస్త్రం పాటిస్తున్నారా? ఇంకా వీళ్ళు పాటిస్తున్నారు. సున్నతి పాటిస్తున్నారా అంటే ఎస్ పాటిస్తున్నారు. వీళ్ళంటారు అది పాటించాలి అని. చూడండి, మీకు ఒక చార్ట్ చూపిస్తా. ఓకే, సో బైబిల్ హబ్ అనేటువంటి ఒక వెబ్సైట్లో ఇలాగ టైం లైన్ ఉంటుంది, మీరు ఈజీగా దాన్ని రెఫర్ చేయొచ్చు. 30 AD పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినమున మరి దిగి వస్తాడు. అపోస్తల 2వ అధ్యాయం ఇది చూడండి, కౌన్సిల్ అట్ జెరూసలేం అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో జరిగింది. ఇది ఎప్పుడు? 48 AD. అంటే ఈ మధ్యలో గ్యాప్ ఎంత అంటే 18 years, 18 ఏళ్ళు. అంటే పెంతెకోస్తు అయిన తర్వాత కూడా ఇంకా పేతురు అపోస్తులు సున్నతి ధర్మశాస్త్రం నుంచే ప్రకటిస్తున్నారంటే వారికి కృపాసువార్త మీద ప్రత్యక్షత రాలేదు. అందుకే పౌలు ఇది నాకు బయలుపరచబడినటువంటి మర్మం. చాలా మంది వాదిస్తారు సంఘం అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ప్రారంభమైంది, అన్యులు దేవుడు ఆ సంఘంలో జాయిన్ చేస్తున్నాడు అని. ఒకవేళ ఆ సంఘంలో జాయిన్ చేసి ఉంటే పౌలు కంటే ముందే వారంతా సున్నతి చేసుకున్నారా? ధర్మశాస్త్రంను పాటించారా?
అసలు అన్యులు లేరు అక్కడ. ఓకే, సో ఆ లాజిక్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, పేతురు ఒక సభ, అపోస్తుల సభ ఏమంటున్నారంటే సున్నతి ధర్మశాస్త్రము గైకొనాలి అంటే యేసు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులు కూడా ఉన్నటువంటి సంఘము ఈ యొక్క పౌలు బర్నబాతో అంటుంది ఎస్ ఈ రెండు కూడా చేయాల్సిందే. ఎందుకంటే ఈ 12 మంది అపోస్తులు కూడా కృప ఒక్క ప్రత్యక్షత అప్పటికి ఇంకా వారికి బయలుపరచబడలేదు. పౌలు బయలుపరిచినాక అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఎస్. సో డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్ అనేది స్టార్ట్ అయింది. సో దానియేలు ఒక 69 వారం అయిన వెంటనే 70 వారం స్టార్ట్ అవ్వలేదు. వాస్తవానికి అవ్వాలి, కానీ గ్యాప్ వచ్చేసింది. ఎందుకు గ్యాప్ వచ్చింది? వాళ్ళకి రెవల్యూషన్ లేదు. ఎందుకంటే చర్చ్ ప్రోగ్రామ్, మిస్టరీ ప్రోగ్రామ్ మధ్యలోకి దూరింది కాబట్టి గ్యాప్ వచ్చేసింది. పౌలు ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇదిగో దేవుడు మరొక కాలానికి తెరలేపాడు. అప్పుడు 15వ అధ్యాయం 6వ వచనం చూడండి. అప్పుడు అపోస్తులను పెద్దలు ఈ సంగతి గురించి ఆలోచించుకుంటకు కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత ఎవరి మధ్య? 12 మంది అపోస్తులు జెరూసలేం కౌన్సిల్లో చాలా తర్కం జరిగింది. పౌలు బర్నబాకి అలాగే ఆ జెరూసలేం కౌన్సిల్ వంటి పెద్దలకి బహు తర్కము జరిగిన తర్వాత అప్పుడు పేతురు లేచి ఇలాగా మాట్లాడుతున్నాడు. ఎందుకు పేతురు మాట్లాడుతున్నాడు అంటే హీఈస్ ద లీడర్ ఫర్ ద కింగ్డమ్ చర్చ్. ఏ నిర్ణయం అయినా ఆయన తీసుకోవాలి, అంతిమ నిర్ణయం అయింది అన్నమాట. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకుని మీకు తెలియను. మరి హృదయమును ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. అంటే మనకు అనుగ్రహించే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు అని పేతురు మాట్లాడుతున్నాడు. అంటే ఏ అనుభవం గురించి మాట్లాడుతున్నాడు అంటే అపోస్తల 10వ అధ్యాయంలో అప్పటికే ఆయన కొన్నేళ్ళ ఇంటికి వద్దకు వెళ్తాడు. గుర్తుంచుకోవాలి, అపోస్తల 10వ అధ్యాయంలో ఆయన కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళకంటే ముందుగా పేతురుకు ఒక దర్శనం కనపడుతుంది. ఒక చెంగు కనపడి అందులో చాలా జంతువులు కనపడతాయి. దేవుడు తినమంటాడు. ప్రభువా ఇవి ఎన్నడూ తినకూడదు కదా, ఎందుకంటే అందులో పవిత్రమైనవి అపవిత్రమైనవి కూడా ఉన్నాయి, ఇవి తినను అని. ప్రభు అంటాడు లేదు తిను అంటాడు. అంటే దర్శన భావం ఏంటంటే అన్యుల వద్ద కూడా వెళ్ళాలి అని, దర్శనము ద్వారా ఒప్పింపబడిన వాడే. అంటే అంతవరకు పేతురు అన్యులకు పరిచర్య చేయలేదు. పేతురు అంటాడు ఆ తర్వాత ఏమంటే అన్యులతో కూర్చొని భోజనము చేయుటకైనా యూదులకు తగదు అని. దర్శనం తర్వాత పేతురు వెళ్ళి కొన్నేళ్ళ ఇంటికి వెళ్తాడు, వాళ్ళకి పరిచర్య చేస్తాడు. వారి మీద పరిశుద్ధాత్మ దిగిన తర్వాత ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మొదట దిగింది కేవలం యూదుల మీద మాత్రమే. అపోస్తల 2వ అధ్యాయంలో అన్యుల మీద దిగలేదు. అన్యుల మీద దిగి ఉంటే ఇక్కడ కొన్నేళ్ళి ఇంటి వారి దగ్గర చాలా మంది అన్యుల మీద ఆత్మ దిగినప్పుడు ఎందుకు ఆశ్చర్యపోతాడు? సో అక్కడ పీటర్ కన్విన్స్ అయ్యాడు, ఎస్ దేవుడు కొన్ని మార్పులు తీసుకొని వస్తున్నాడు అని పేతురుకి అర్థమైంది. ఓకే, కింగ్డమ్ ప్రోగ్రామ్ లో భాగంగా అన్యులు కూడా లోనికి రావచ్చు, దేవుడు అనుమతిస్తున్నాడేమో అని కన్విన్స్ అయ్యాడు పేతురు. ఓకే, 10వ వచనం. అందుకే పేతురు ఇక్కడ జెరూసలేం కౌన్సిల్ నిలబడి ఎందుకు అన్యులకి మనం ఎందుకు ఆటంకపరచాలి? 10వ వచనం. మన పితరులైనను మనమైను మోయలేని కాడిని శిష్యుల మెడల మీద పెట్టి మీరు ఎందుకు దేవుని శోధించుచున్నారు? ఈ మోయలేని కాడి ఏంటి? ధర్మశాస్త్రమే. మన పితరులు మనము మోయలేని కాడి ఇది. ఇప్పుడు మీరు శిష్యుల మీద ఎందుకు పెడతారు? వాళ్ళ మీద ఎందుకు పెట్టాలనుకుంటున్నారు మీరు? అంటే ఇక్కడ పేతురు, అపోస్తులు, వారి పితరులు కూడా అర్థమైంది ఇది మోయలేని కాడి ధర్మశాస్త్రము. అర్థమైందా? ఆ తర్వాత వారిని కన్విన్స్ చేస్తాడు. ఆ తర్వాత పేతురు చెప్తాడు పౌలు బర్నబాకి, మీరు వరి కాకండి, మేము పత్రిక రాస్తాం. ఎందుకంటే మాలో కొందరు వచ్చి అక్కడ చెడగొట్టారు కదా, మేము పంపలేదు వారిని అని మేము ఒక పత్రిక రాస్తాము, దాన్ని తీసుకెళ్ళండి. వీలైతే మీతో పాటు ఒకటి పంపిస్తాం, తీసుకెళ్ళండి అని ఒక పత్రిక రాస్తున్నారు. ఒకసారి ఆ పత్రికలో ఏముందో మీరు బాగా గమనించాలి. ఆ వచనాన్ని మీకు డిస్ప్లే చేస్తున్నాను. వీరు రాసి వారి చేత పంపినది ఏమనగా అపోస్తులు పెద్దలైన సహోదరులను అంతియొక్కలోను సిరియాలోను కిలికియాలోను నివసించు అన్యజనులుగా ఉండిన సహోదరులకు శుభము. సహోదరులు రాస్తున్నారు. ఎక్కడ? అపోస్తులు పెద్దలైన సహోదరులు. ఎవరికి? అన్యజనులుగా ఉండిన సహోదరులకు. అంటే పౌలు కంటే ముందు ఏ యూదుడు కూడా ఒక అన్యుని సహోదరుగా సంబోధించినటువంటి దాఖలు లేవు. నేను రిపీట్ చేస్తున్నాను, పౌలు కంటే ముందు ఒక యూదుడు ఒక అన్యుణ్ణి సహోదరా అని సంబోధించినటువంటి దాఖలాలు లేవు. ఫర్ ద ఫస్ట్ టైం లేఖనంలో ప్రస్తావించబడింది యూదులైనటువంటి వారు అన్యుల్ని సహోదరులుగా సంబోధిస్తూ రాస్తున్నారు. అర్థమైందా? ఇక్కడ
వాల్ ఏమైతే ఉందో, మిడిల్ వాల్ ఆఫ్ ద పార్టిషన్ ఇక్కడ బ్రేక్ అవుతాం. ఇక్కడ వాళ్ళు అక్సెప్ట్ చేశారు, ఇక్కడ బ్రేక్ అవుతాం. అంటే ఇప్పుడు అర్థమైందా? 15వ అధ్యాయం వరకు కూడా ఆ మిడిల్ వాల్ ఆఫ్ పార్టిషన్ అనేది ఇంకా ఉంది అని క్లియర్గా మనం ఇక్కడ చూడగలుగుతుంది. అండ్ అంత మాత్రమే కాదు, వారి మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. ఏంటి అగ్రిమెంట్ అంటే 7వ వచనం, సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగ అప్పగించబడినో, సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడని వారు చూచినప్పుడు, సున్నతి పొందిన వారికి అపోస్తుడగుటకు పేతురుకి సామర్థ్యము కలుగ చేసిన వాడే అన్యజనులకు అపోస్తుడగుటకు నాకును సామర్థ్యము కలుగ చేసని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలని చెప్పి, అపోస్తులు అంటే ఏంటి? వారి కొరకు పంపబడిన వారు అని అర్థం. సో వారి కొరకు విధి విధానాలని దేవుడు ఈ అపోస్తుల ద్వారా వారికి తెలియజేశారు. సో చెప్పాలి, ఇక్కడ సున్నతి పొందిన వారికి ఎవరు అపోస్తులు? పేతురు తక్కినటువంటి అపోస్తులు, శిష్యులు. సున్నతి పొందని వారికి ఎవరు అపోస్తులుగా ఉండాలి? పౌలు అపోస్తులుగా ఉండాలి. ఇది వారిద్దరి మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్. ఇదిగో పౌలు, నువ్వు సున్నతి పొందని వారికి అంటే అన్యులకి నువ్వు అపోస్తులుగా ఉండు. ఎందుకంటే దేవుడు నీకు డిఫరెంట్ డాక్టర్ని ఇచ్చాడు, డిఫరెంట్ ప్రత్యక్షత నీకు ఇచ్చాడు. కాబట్టి నీవు వారి కొరకు నువ్వు పంపబడ్డావు, కాబట్టి నీవు వారికి నువ్వు అపోస్తులుగా నీ ఉండు. ఇక్కడ మేము సున్నతి పొందిన వారికి మేము అపోస్తులుగా ఉంటామని ఒక అగ్రిమెంట్ అనేది వారి మధ్య చోటు చేసుకుంది. ఎక్కడ? మరి కౌన్సిల్ అట్ జెరూసలేం, యెరూషలేం ఒక పట్టణంలో ఉన్నటువంటి కౌన్సిల్లో, సభలో వాళ్ళకి తీర్మానము జరిగింది. చెప్పాలి, ఇక్కడ సున్నతి లేని వారికి ఎవరు అపోస్తులుడు? పౌలు. మరి ఆ సున్నతి లేని వారికి, కృపాకాలంలో రక్షించబడిన వారికి దేవుడు పౌలు ద్వారా ఇచ్చినటువంటి డాక్టరీన్ ఏంటి అంటే, రోమా నుండి ఫిలోమోను వరకు అంటే 13 పత్రిక. సున్నతి గల వారికి అంటే ఎవరు? యూదులకి. ఎవరు అపోస్తులుగా ఉంటారు? కడమ అపోస్తులు, ముఖ్యంగా యాకోబు, పేతురు, యోహాను. వీరు ఎవరికి అపోస్తులు అంటే కేవలం యూదులకు మాత్రమే. గుర్తుపెట్టుకోవాలి, యూదులకు మాత్రమే పరిచర్య. వీరు వెళ్ళి వాళ్ళకి పరిచయం చేయడము, పౌలు వచ్చి మరి ఇక్కడ వీరికి పరిచయం చేయడం అనేది ఉండకూడదు. కాబట్టి ఈ అండర్స్టాండింగ్ అనేది వీళ్ళ మధ్య వచ్చింది. సో అందుకే ఈ సున్నతి గల వారికి రాయబడినటువంటి పత్రికలే హెబ్రీ నుండి ప్రకటన గ్రంథం వరకు. ఇవి ఎవరి పత్రికలు అంటే అవి యూదులకు మాత్రమే. చూడండి ఒకసారి ఈ షీట్ చూడాలి. సో రోమా నుండి ఫిలోమోను వరకు ఎవరి పత్రికలు ఇవి? అన్యులకు లేదా సంఘమునకు, క్రీస్తు సంఘమునకు సంబంధించినటువంటి పత్రిక. ఇక్కడ యాకోబు, పేతురు, యోహాన్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వచనంలో క్లియర్గా ఉంది, స్తంభంలోగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాన్. కేఫా అంటే ఎవరు? పేతురు. ఈ ఆర్డర్ గమనించాలి, యాకోబు తర్వాత పేతురు, పేతురు తర్వాత యోహాన్. ఇప్పుడు ఈ పత్రికలు చూడాలి, అంటే దేవుడు ఎంత అద్భుతంగా పత్రికలు అమర్చారో చూడండి. సో హెబ్రీలు రాసిన పత్రిక, ఎస్ టైటిల్ చెప్తుంది, అది ఎవరికి పత్రిక అంటే యూదులకు, హెబ్రీలకు పత్రిక. సో ఇది ఎవరికి? బాడీ ఆఫ్ క్రైస్ట్ కాదు. నెక్స్ట్ యాకోబు రాసిన పత్రిక ఎవరికి? ఇందాక మనం ఒప్పందం చూసాం, యూదులకు యూదుల సున్నతి గల వారికి పరిచర్య. ఇప్పుడు చెప్పాలి, యాకోబు పత్రిక ఎవరికి? బాడీ ఆఫ్ క్రైస్ట్ కా లేదా సున్నతి గల వారికా? యూదులకా అంటే యూదులకి. దీని మీద కూడా నేను వీడియో చేశాను, వీళ్ళినప్పుడు ఆ వీడియో వాచ్ చేయండి, క్లియర్గా అర్థమవుతుంది. అంటే టైటిల్ బట్టి డిసైడ్ చేస్తామో కాదు, ఆ డాక్టరీని మనం బాగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది, అక్కడ ఉన్న డాక్టరీన్ బాడీ ఆఫ్ క్రైస్ట్కి సంబంధించింది కాదు. నెక్స్ట్ పేతురు. సో మొదటి పేతురు, రెండవ పేతురు. చూడండి కరెక్ట్గా ఆర్డర్ చూడండి, యాకోబు, కేఫా, యోహాన్. యాకోబు, పేతురు, యోహాన్. ఆ విధంగానే అమెరికా అనేది జరిగింది. సో పేతురు 2 పత్రికలు రాశాడు. ఆ 2 పత్రికల్లో కూడా ఎవరికి అంటే అన్య దేశంలో చెందినటువంటి యూదులకి అని స్టార్టింగ్లోనే పేతురు దాన్ని ప్రస్తావిస్తాడు. సో పేతురుకి ఎవరు పరిచర్య? యూదులకి, సంఘానికి కాదు, అన్యులకి కాదు. ఆ తర్వాత యోహాను కూడా, మొదటి యోహాను, రెండవ యోహాను, ప్రకటన గ్రంథము కూడా ఎవరికి అంటే యోహాను యూదులకే రాస్తున్నాడు. సో కాబట్టి ఈ పత్రికలన్నీ కూడా ఏంటంటే ఇట్స్ అబౌట్ ద జూవిష్ ప్రోగ్రామ్. సో కాకపోతే న్యూ టెస్ట్మెంట్లో పౌలు పత్రికల వెంటనే ఇవి కూడా ఉన్నాయి కాబట్టి కలిపి చదవడం వల్ల క్రైస్తవులు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఈ యొక్క హెబ్రీ నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఇవి మనకే అని అనుకుంటున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. అందుకే తెలుసుకోవాలి, జెరూసలేం కౌన్సిల్లో జరిగినటువంటి ఒప్పందం ఏమిటి, ఎవరికి పరిచర్య చేయాలి, ఈ క్లారిటీ వచ్చేస్తే ఆటోమేటిక్గా పత్రికలు ఎవరికో అర్థమవుతుందా? సో
చెప్పాలి. మొత్తం సువార్తలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? సువార్తలు 2 రకాలుగా ఉన్నాయి. రాజ్య సువార్త, కృపా సువార్త. అపోస్తులు కూడా ఎన్ని రకాలుగా ఉన్నారు? సున్నతి గల వారికి అపోస్తులు ఉన్నారు. సున్నతి లేని వారికి కూడా అపోస్తులుగా ఉన్నారు. సో 2 రకాల అపోస్తులు. సో నీ అపోస్తులు ఎవరో తెలుసుకోవాలి. సో ఆ అపోస్తుల ద్వారా దేవుడికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. నువ్వు దాన్ని అనుసరించగలగాలి. సంఘం ఎత్తబడిన తర్వాత యూదులు మళ్ళా ఏళ్ల సభ గుండా వెళ్తారు. అప్పుడు ఏ డాక్ట్రిన్ ఉంటుందంటే అప్పుడు కృపా సువార్త ఉండదు. మళ్ళా రాజ్య సువార్తనే ప్రకటించబడుతుంది. క్లియర్? అయితే పౌలు పత్రికల్ని ఎలా గుర్తించారు? ఇక రోమా నుండి చివరి వరకు పత్రికలన్నీ పక్కన పక్కన ఉండిపోతాయి కదా. మనకి ఎలా తెలుస్తుంది ఇది మనది కాదు, మనది అని ఎలా తెలుస్తుంది అంటే పౌలు ఒక చిన్న హింట్ ఇస్తున్నాడు. 2 తెస్సలోనిక 3వ అధ్యాయం 17వ వచనం. పౌలను నేను నా చేయి వ్రాతతో వందనమని వ్రాయిచున్నాను. ప్రతి పత్రిక యందు అదే గుర్తు. నేను రైట్ అలాగే నా ప్రతి పత్రికలో అదే గుర్తు. ఏమని? నా చేయి వ్రాతతో రాస్తాను. పాల్ ద అపోస్టల్, పాల్ ద బాండ్ సర్వెంట్. అందుకే ఆ పత్రికలన్నీ చదవండి. అక్కడ పాల్ అటువంటి మాటతో ప్రారంభమవుతుంది. ఎక్కువగా ఇంగ్లీష్ చదివితే పాల్ అటువంటి మాటతో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దట్ ఈస్ అ సైన్ ఏంటంటే ఇది నేను రాసిన పత్రిక. అర్థమైంది? అదే మీరు పేతురు పత్రికను, యాకోబు పత్రికను మీరు బాగా చూస్తే అన్య దేశంలో చెదిరినున్న 12 గోత్రికులకు అని రాయబడింది. అంటే ఆ సాల్యుటేషన్ చెప్పేస్తుంది ఇది ఎవరికి అంటే అది యూదులకి అని. ఆ విధంగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ప్రైజ్ గాడ్. ఓకే. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో యువర్ అపోస్టల్. మన అపోస్తుడు ఎవరు అని తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు అంటే ఈ 12 మంది అపోస్తులు మనకే పంపబడ్డారు అనుకోవడంలో మనం పొరపడుతున్నాం. అలాగే వాళ్ళ టీచింగ్స్ అని మనం అప్లై చేసుకోవడం వల్ల మనం పొరపడుతున్నాం. గుర్తుంచుకో, అన్యులకు పంపబడిన అపోస్తులు ఎవరు అంటే పౌలే. అపోస్తకారం 9వ అధ్యాయం 15 నుంచి 16 వచనంలో కాబట్టి ప్రభు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేల్ ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అన్యజనులకు సాధనముగా, అన్యజనులకు అపోస్తులుగా. మరొక వాక్యం రాయబడి ఉంది, అన్యజనులకు అపోస్తులుగా ఉంటకు నన్ను ఏర్పరచుకున్నాడు. సో కాబట్టి ఇక్కడ చాలా మంది అంటే కొంతమంది ఏమంటారంటే పౌలు పత్రికలు చాలా డీప్గా వెళ్ళే కొద్దీ అసలు పౌలు నిజంగా దేవుడు ఎన్నుకున్నాడా, దేవుడు నిజంగా పౌలుతో మాట్లాడా అని అనుమానించే స్థాయి వరకు వెళ్ళిపోతారు. అంటే బికాస్ వాళ్ళు ఎక్కువగా కింగ్డమ్ ప్రోగ్రామ్ లో ఎక్కువగా బాగా పాతుకుపోయారు కాబట్టి అవి మనవి కాదు, మనకు జరిగిన పరిచర్య కాదు, ఇక్కడ మన పరిచర్య అనే పాటికే పౌల్ని అనుమానించే స్థాయికి కొంతమంది వస్తారు కొంత సహజంగా. ఇక్కడ ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు, నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇక్కడ పౌలుగా చెప్పుకోవట్లేదు, ప్రభువే చెప్తున్నాడు నేను ఏర్పరచుకున్న సాధన. సో దేవుడు ఏర్పరచుకున్న సాధనాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావు అంటే నువ్వు దేవుని తిరస్కరించినట్టే. పౌలు ద్వారా చెప్పేటువంటి మాటల్ని మనం ప్రామాణికంగా చేసుకోగలం. ఓకే. సో మన అపోస్తులు ఎవరు? పౌల్. 12 మంది అపోస్తులు కారండి. మీరు చెప్పండి, 12 మంది అపోస్తులు వాళ్ళ పత్రికలు ఎవరికి రాశారు? అన్యులకా యూదులకా? యూదులకి. డాక్టర్ని ఎవరికి? వాళ్ళకది. ఆ 12 మంది అన్యులకు పరిచర్య చెయ్యలేదు. ఓకే. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ మీకు విషయం తెలుసా, మనమంతా రక్షించబడ్డాం కదా. మనమంతా ఎవరో కాదండి, పౌలు కన్నటువంటి ఆత్మలమే మనమంతా. వీఆర్ పాల్స్ ఆడియన్స్. పౌలు అంటాడు 1 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనంలో, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని. నేను కన్నాను మిమ్మల్ని. ఎవరు? పౌలు. ఆ 12 మంది అపోస్తులు కాదు, నేను కన్నాను. ఎలా కన్నాడు? సువార్త ద్వారా. ఏ సువార్త ద్వారా చెప్పండి? రాజ్య సువార్త ద్వారానా, కృపా సువార్త ద్వారానా? కృపా సువార్త. యేసు ప్రభువు చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, 3వ దినంలో తిరిగి లేచాడు, అది నమ్మాం. ఆయన సువార్త నమ్మడం ద్వారా మనం రక్షించబడ్డాం. చెప్పండి, ఇప్పుడు మనల్ని కన్నది ఎవరు? అపోస్తలుడైన పౌలు. కృపాకాలంలో ఎందరూ రక్షించబడ్డా వాళ్ళందరికీ తండ్రి ఎవరు అంటే పౌలే. అందుకే పౌలు అంటాడు, క్రీస్తులో అంటే మీకు 10,000 మంది బోధకులున్నా తండ్రి ఒక్కడే, నేనే మిమ్మల్ని కన్నాను అని పౌలు అంటుంది. అర్థమైందా? ఎస్. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే బయలుదేరేటప్పుడు పౌలు కాకుండా వేరే అపోస్తులు మాట్లాడుతున్నారంటే కాస్త ఆలోచించాలి, చదవాలి, మిగతా అన్ని చదవాలి. ఓకే. ఓల్డ్ టెస్ట్‌మెంట్ చదవాలి, సువార్తను చదవాలి, తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. డాక్టరీన్‌కి వచ్చేపాటికి జాగ్రత్తగా ఉండాలి. ఓకే. మోరల్ వాల్యూస్ వరకు చదవచ్చు, మనకు బుద్ధి కలుగుటకి అవన్నీ రాయబడ్డాయి. డాక్టరీన్‌కి వచ్చేపాటికి కాస్త ఆలోచించాలి. మన అపోస్తులు చెప్పాడా ప్రామాణికంగా తీసుకో.
అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలా మంది అంటారు, ఇంకా ఆజ్ఞలు లేవు, కృపాకాలంలో మనం రక్షించబడ్డాం కదా, మన ఆజ్ఞలే లేవు అని అనుకుంటుంటారు. ఆజ్ఞలు ఉన్నాయండి, కాకపోతే మోషే ఇచ్చిన ఆజ్ఞలు లేవు. కానీ 1 కొరింథీ 14:37 చూడండి, ఎవడైనా తాను ప్రవక్త అయినను ఆత్మ సంబంధినని ఎవడైనా తలంచుకున్న యెడల నేను మీకు రాయుచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలు. అంటే 13 పత్రికలో పౌలు రాసినటువంటి మాటలు ఏంటంటే ప్రభు యొక్క ఆజ్ఞలండి. ఆయన ఏదో సొంత అభిప్రాయాలు, సొంత సలహాలు కాదు ఇచ్చినది, దేవుని చేత ప్రేరేపించబడిన వాడు రాసినటువంటి ఆజ్ఞలు. అర్థమైందా? ఏ విధంగా అయితే మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడినదో, ఇక్కడ కృపాకాలంలో ఉన్నటువంటి సంఘానికి పౌలు ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. ఎక్కడున్న ఆజ్ఞలు? రోమా నుండి ఫిలోమోను వరకు. అందుకే మనం ఏదైనా సరే ప్రామాణికంగా తీసుకోవాలంటే ఆ 13 పత్రికల్లో మన అపోస్తలుడు ఏమంటున్నాడు వెరిఫై చేయాలి, దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. చాలా మంది అది చేయరు. చాలా మంది ఏం చేస్తారంటే వేరే గ్రంథాలు వేరే అంటే ఇతర అపోస్తులు వాళ్ళ ఆడియన్స్ చెప్పిన తీసుకొచ్చి వీళ్ళు ప్రామాణికంగా చేసుకుంటుంటారు. అది ఎలా ఉంటుందంటే అమెరికా రాజ్యాంగం తీసుకొని మన భారతదేశంలో అమలుపరిచినట్టు. రాజ్యాంగం గురించి మాట్లాడు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మోరల్ వాల్యూస్. ఇట్ డజంట్ అప్లై. అమెరికాలో ఉన్న రాజ్యాంగం పనిచేయదు. ద సేమ్ వే మన చర్చ్లో ఉన్నటువంటి అంటే సంఘకాలంలో మరి దేవుడు పౌలు ద్వారా ఇచ్చినటువంటి డాక్ట్రిన్స్ ఏమైతే ఉన్నాయో అవి దేవుని యొక్క ఆజ్ఞలు. వీలైతే ఈ వచనాన్ని మీ బైబిల్లో అండర్లైన్ చేసి పెట్టుకోండి, ప్రభు యొక్క ఆజ్ఞలు. అదే 1 కొరింథీ 11:2 అంటాడు కదా, నేను మీకు అప్పగించిన కట్టడలను, ఆజ్ఞలు కట్టడలు. ఓల్డ్ టెస్టమెంట్లో కూడా ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు కూడా ఉన్నాయి. 119 కీర్తనలో ఈ కట్టడలు అనే మాట చాలాసార్లు కనపడుతుంది. న్యూ టెస్టమెంట్లో బాడీ ఆఫ్ క్రైస్ట్కి కట్టడలను దేవుడు ఎలా ఇచ్చాడు పౌలు ద్వారా, చర్చ్కి దేవుడు ఆజ్ఞలు ఎలా ఇచ్చాడు న్యూ టెస్టమెంట్లో గ్రేస్ పీరియడ్లో పౌలు ద్వారా. ఆన్సర్ ఇస్ సింపుల్. ఓకే, అందుకే పౌలు అంటాడు 1 కొరింథీ 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునండి. పౌలు అంటాడు నన్ను ఫాలో అవ్వండి. ఓల్డ్ టెస్టమెంట్లో టైం పాస్లో దేవుడు ఇజ్రాయెల్కి ఆజ్ఞాపించాడు ఏమని? మోషేని అనుసరించండి, ఫాలో మోసెస్. కానీ చర్చ్ పీరియడ్లో, గ్రేస్ పీరియడ్లో ఇక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఎవరిని ఫాలో అవ్వమని? పౌల్ని ఫాలో అవ్వండి. ప్రజెంట్ ప్రోగ్రామ్ ఏంది? గ్రేస్ ప్రోగ్రామ్. ఫాలో పౌల్. కృప ద్వారా రక్షించబడిన వాళ్ళు పౌల్ని అనుసరించాలి అని దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఆ సంగతి మనం ఏం చేస్తామంటే మనం అర్థం చేసుకోక we try to follow different program, వేరే డిస్పెన్సేషన్ ఆఫ్ ఏజ్లో ఉన్నటువంటి డాక్టర్ని తీసుకొచ్చి కరెంట్ డిస్పెన్సేషన్ ఆఫ్ ఏజ్లో దాన్ని అప్లై చేస్తూ కన్ఫ్యూజ్ అయిపోయి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తాం. ఓకే, సత్యవాక్యం సరిగా విభజించండి. మీకు విషయం తెలుసా? పౌలు ద్వారా రక్షించబడ్డ మాత్రమే కాదు, మనకు తీర్పు కూడా ఎలా తీర్చబడుతుందో తెలుసా? జడ్జ్డ్ బై పాల్స్ గాస్పెల్. నా సువార్త వల్లనే ప్రకారంగా మీకు తీర్పు అంటాడు పౌలు. రోమా 2:16 దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యమును విమర్శించు దినమందు ఇలాగ జరుగును. అంటే ఆ తీర్పు ఎలా ఉంటుంది? మనుషుల రహస్యాలు విమర్శించు దినము ఏ ప్రకారంగా తీర్పు ఉంటుంది? నా సువార్త, అకార్డింగ్ టు మై గాస్పెల్. అంటే దేవుని యొక్క సింహాసనం నిలబడ్డాక దేవునికి తీర్పు తీర్చేది మోషే ధర్మశాస్త్రం బట్టి కాదు, ఏ సువార్తను బట్టి? పౌలు సువార్తను బట్టి. ఆ డిఫరెన్స్ నీకు తెలియాలి. సో దేవుడు నీకు ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం ముందు పెట్టుకోడు. నీకు ఇన్ని ఆజ్ఞలు ఇచ్చాను, నీకు ఇన్ని ఆచారాలు ఇచ్చాను, ఎన్ని సంప్రదాయాలు ఇచ్చాను, ఇవన్నీ నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి ఈ ప్రకారంగా ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞ విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి నువ్వు ధర్మశాస్త్రం అంతట్లో కూడా నా అపరాధివే, గెట్ అవుట్ అంటాడా? పౌలు అంటాడు నా సువార్త ప్రకారం. అక్కడ దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. ప్రైజ్ గాడ్. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. సో చాలా మంది ఇంకా మోసెస్ లాని హ్యాంగ్ అవుతూ ఉంటారు. దానికంటే గొప్పదైనటువంటి విషయాన్ని దేవుడు పత్రికలో దేవుడు తెలియజేస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజసువార్తకి కృపా సువార్తకి మధ్య ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కంపారిజన్స్ చూద్దాం. మీ అవగాహన కొరకు ఈ కంపారిజన్ మీకు తెలియజేస్తున్నాను. మీకు ఆ స్లైడ్ డిస్ప్లే చేస్తాను. వీటిని నోట్ డౌన్ చేసుకొని బాగా పరిశీలన చేయండి, లేఖన పరిశోధన చేయండి. ఏది గుడ్డిగా నమ్మకండి. సో పరిశోధన చేయండి, అర్థం చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. మేజర్
కంపారిజన్ ఏంటంటే, మేజర్ డిఫరెన్స్ ఏమంటే, రాజ్య సువార్తలో సిలువ కాన్సెప్టే లేదు. అర్థమైందా? సిలువ గురించినటువంటి కాన్సెప్ట్ చెప్పండి. యేసు ప్రభు గాని, బాప్తిస్మ యోహాను గాని, శిష్యులు గాని వెళ్ళి సిలువ కార్యం గురించి ప్రకటించారా అంటే ఆన్సర్ ఈస్ నో. ఇన్ఫాక్ట్ సిలువ గురించి ప్రభు తన శిష్యులకు చెప్తూ ఉన్నప్పుడు, నేను అప్పగించబడతాను, అన్యజనులకు అప్పగించబడతాను, నన్ను అపహసిస్తారు, అవమానపరుస్తారు, నా మీద ఉమ్మి వేస్తారు, కొడాలతో కొడతారు అని చెప్పినప్పుడు 34 వచనం చూడండి. వారు ఈ మాటలో ఒక్కటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడును కనుక ఆయన ఆయన చెప్పిన సంగతి వారికి బోధపడు. అంటే శిష్యులకి యేసు మరణం వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రకారంగా మెస్సయ్య అంటే మరణము లేనివాడు, చావు లేనివాడు, లోక రాజ్యాలన్నీ కూడా పడద్రోసి రాజ్య స్థాపన చేయటువంటి ఒక శక్తివంతమైనటువంటి రాజు అని. అలాంటి యేసు ప్రభువారు మరణం అంటే శిష్యులకు అర్థం కాదు. సో శిష్యులకి అర్థం కానప్పుడు చెప్పండి, సువార్తలు వెళ్ళి యేసు మరణాన్ని ప్రకటించారా? లేదు. మరి యేసు మరణం లేకుండా, యేసు మరణం గురించి ప్రకటన లేకుండా రక్షణ వస్తుందా? లేదు. ఎక్కడ? కృపా సువార్తలు చూడండి. పౌలు ఏమంటున్నాడు? కృపా సువార్తలు అయితే సిలువ అవసరము. మొదటి కొరింథీ 15:1-4 లేఖన ప్రకారము క్రీస్తు మన పాప నిమిత్తమై మృతి పొందెను. ఇది నమ్మాలి ఒక వ్యక్తి. కింగ్డమ్ గాస్పెల్లో యేసు మరణము గురించినటువంటి ప్రకటన జరగలేదు కాబట్టి అక్కడ కృప ద్వారా రక్షణ లేదు. ఈ గాస్పెల్లో మరి సిలువ మరణం అనేది ఖచ్చితంగా నమ్మాలి. రెండవది, రాజ్య సువార్తలో పునరుత్థానం గురించి కూడా ప్రకటించలేదు. యోహాను సువార్త 20:9 ఆయన మృతుల నుండి లేచుట అగత్యమును లేఖనము వారింకను గ్రహింపరయిరి. యేసు తిరిగి లేస్తాడన్నటువంటి మాట కూడా వాళ్ళకి అర్థం కాలేదు, గ్రహించలేకపోయారు. మరి పునరుత్థానం గురించి ప్రకటించారా? లేదు. కాబట్టి కృపా సువార్త కిందకు వస్తే యేసు తిరిగి లేచాడు అనేటువంటి అసలు పునరుత్థానమే లేకపోతే, యేసు పునరుత్థానమే లేకపోతే ప్రకటన వ్యర్థమే అని పౌలు అంటాడు. మరి క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. ఓకే, సో రిజరక్షన్ గ్రేస్ గాస్పెల్లో అత్యవసరమైనది. మూడవది, ఈ రాజ్య సువార్త అందరికీనా అంటే కాదు. ఇది యూదులకు మాత్రమే సంబంధించినది. ఈ సువార్త కేవలం వారికి మాత్రమే గుడ్ న్యూస్. ఎందుకంటే రాజ్యం ఎవరికి? యూదులకే. రాజ్యం వస్తుందనగానే ఎవరికి శుభవార్త, ఎవరికి గుడ్ న్యూస్ అంటే అది యూదులకు మాత్రమే. అందుకే మరి యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్యము గూర్చిన సువార్త ఎందుకు యూదులకు పరిచయం చేస్తున్నాడు? గుడ్ న్యూస్, రాజ్యము రాబోతుంది, రాజ్యం ఇవ్వడానికే నేను వచ్చాను అని వాళ్ళకి ప్రకటిస్తున్నాడు. ఈ గుడ్ న్యూస్ అన్యులకు కాదు. అదే కృపాసు వార్తకు వచ్చేపాటికే ఈ కృపాసు వార్త యూదులకేనా అంటే కాదు, అందరికీ కృపాసు, దేవుని కృపాసు వార్త. ఓకే, దిస్ గాస్పెల్ ఇస్ ఫర్ ఎవ్రీవన్. రాజ్య సువార్త రాజు రాజ్యం అంతే. ఇట్ టాక్స్ అబౌట్ ఓన్లీ ద కింగ్ అండ్ కింగ్డమ్ అంతే. అందుకే యోహాను పరలోక రాజ్యము సమీపించున్నది అని ప్రకటిస్తుంది. కానీ కృపాసు వార్త ఏం ప్రకటిస్తుంది అంటే రాజ్యము ప్రకటించదు, రక్షణకై దేవుని కృపను ప్రకటిస్తుంది. ఆయన కృప ద్వారానే రక్షణ. చెప్పండి, మనలో ఎవరైనా ఈ టైంలో దేవుని రాజ్యం సమీపించింది, రండి తిరగండి అని ప్రకటిస్తున్నారా? నో, వీఆర్ నాట్ ప్రీచింగ్ అబౌట్ ద కింగ్డమ్. ఎందుకంటే గ్రేస్ ప్రోగ్రామ్ లో కింగ్డమ్ కాన్సెప్ట్ లేదు. వి ఆల్వేస్ ప్రీచ్ అబౌట్ గ్రేస్. కృప గురించే, కృప చేతనే రక్షణ అని ప్రకటిస్తుంది. రాజ్య సువార్త గురించి అయితే, రాజ్యము గురించి, రాజ్య స్థాపన గురించి అయితే దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. చాలా మంది భక్తుల నుంచి, ఇదిగో రాజు వస్తున్నాడు, ఈ విధంగా రాజ్యం వస్తుంది, ఇదిగో ఈ టైంలో రాజ్యం వస్తుంది, ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా జరుగుతుంది. సో ఓల్డ్ టెస్ట్మెంట్ లో చాలా ప్రవచనాలన్నీ కూడా దేనికి సంబంధించిందంటే రాజు గురించి, రాజ్యం గురించే. సువార్తలో కూడా ఎక్కువగా దీని గురించే మాట్లాడబడింది. అంటే ఇది సీక్రెట్ గా ఉంచబడలేదు, అనాది నుంచి, ఆది నుండే దేవుడు ముందే చెప్పుకుంటూ వస్తున్నాడు. అదే కృపాసు వార్త అయితే గిన దేవుడు అంటాడు, అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడింది మరణం. ఈ సువార్త అది రహస్యంగా ఉంచబడింది. ఓల్డ్ టెస్ట్మెంట్ లో పూర్వం మనుషులు ఎవరికి కూడా దాని తెలియదు. ఇక్కడ మీకు మాట చెప్పాలి, దేవుడు దేన్ని ఆది నుండి పలికించాడు, దేన్ని దేవుడు
అనాది నుండి రహస్యముగా పెట్టాడు. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ తెలియకపోతే కృప అనేది నీకు ఎప్పటికీ అర్థం కాదు. రాజ్య సువార్తలో రాజును చంపుట దుఃఖము మరియు దుష్టమైన కార్యం. ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్, రాజు చనిపోవడం. అందుకే లూకా సువార్త 4వ అధ్యాయం 17వ వచనం, ఎప్పుడైతే యేసు ప్రభువు చనిపోతారో అక్కడ నడుచుచున్న ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ ఏమని అడుగుగా వారు దుఃఖముఖులైరి. సో యేసు ప్రభు చనిపోయినాక వారు దుఃఖములో మునిగిపోయారు. అపోస్తలుల 2వ అధ్యాయం 23వ వచనంలో మరి పేతురు నిలబడి అంటాడు కదా, మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. ఎంత పని చేశారు మీరు. సువార్తకు చెప్పట్లేదు, బ్యాడ్ న్యూస్ చెప్తారు. అంటే క్రూసిఫిక్షన్ అనేది ఈ ప్రోగ్రాంలో బ్యాడ్ న్యూస్. ఎందుకంటే రాజు లేకపోతే రాజ్యం లేదుగా. కానీ కృపాకాలంలో సిలువ మనకు బ్యాడ్ న్యూస్ అంటే కాదు, ఇట్స్ ఎ గుడ్ న్యూస్. సిలువ మనకు అతిశయం. పోరాటాడు కదా గల్తీ 6వ అధ్యాయం 14వ వచనంలో, ప్రభువైన యేసుక్రీస్తు సిలువైంది తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరము. ఇది నా అతిశయం. రక్షించబడుతున్న వారికి ఇది దేవుని శక్తి, నశించిపోతున్న వారికి అది వెర్రితనం. ఇది దేవుని శక్తి. క్రాస్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. మనకి అది గుడ్ న్యూస్. వేసుకో. అందుకే చూడండి, సువార్తలకి పౌలు పత్రికలో ఉన్న వ్యత్యాసం ఏమంటే, సువార్తలు యేసు ప్రభు పుట్టుకతో మొదలుపెట్టి సిలువ వరకు కవర్ చేస్తాయి. కానీ పౌలు పత్రికలు సిలువ దగ్గర స్టార్ట్ అవుతాయి. సిలువ దగ్గర స్టార్ట్ అయ్యి మన డెస్టినేట్ వైపు, పరలోకం వైపు. అందుకే పరలోకంలో ఎలా చేర్చబడతాము, పరలోకంలో మనకి ఏమి ఇవ్వబడతాయి, పరలోకంలో మన స్థానం ఏంటి, పరలోకంలో ఏమేమి చోటు చేసుకుంటాయి, ఇవన్నీ కూడా టిల్ ఎటర్నిటీ వరకు కవర్ చేస్తాయి. అర్థమైంది? అందుకే పౌలు పత్రికలు ఎందుకు కవర్ చేయవు? యేసు ప్రభు వారి పుట్టుక గురించి కానీ, వంశాల గురించి కానీ, ఏమండి ఇవన్నీ కూడా ఎందుకు కవర్ చేయమంటే, అంటే యేసు ప్రభు సున్నతి గల వారికి మాత్రమే పరిచారం చేస్తున్నాడు కదా. సో మన ఎంట్రీ ఎక్కడ? అట్ ద క్రాస్. అందుకే ఈ యేసు ప్రభు బాల్యము, బాప్తిజము, వంశాలు ఇవేం కూడా పౌలు కవర్ చేయవు. ఆ డిఫరెన్స్ మీకు అర్థం కాదు. ఓకే, రైట్. రాజ్య సువార్త కింద వాళ్ళకి రక్షణ ఎప్పుడు వస్తుంది? వెంటనే వస్తుందా అంటే కాదు, వాళ్ళకి రాజ్యం వచ్చినప్పుడే రక్షణ. అపోస్తలుల 3:19, మీకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపలు తుడిచివేయబడి నిమిత్తము మారు మనస్సు నొంది తిరగండి. ఎప్పుడు? 3వ అధ్యాయంలో. అంటే మళ్ళా ప్రభు వస్తాడు. మీ పాపలు క్షమించబడాలి అంటే, మీ పాపలు తుడిచివేయ నిమిత్తము క్రీస్తు యేసును ఆయన పంపునట్టు రెండవసారి పంపడము ద్వారా మీ పాపాలు తొలగించబడతాయి అని పేతురు మాట్లాడుతున్నాడు. కృపా సువార్త వల్ల ఇప్పటికైనా తిరగండి, మీ పాపలు క్షమించబడతాయి అంటున్నాడా? హెబ్రీ 9వ అధ్యాయం 28వ వచనంలో, క్రీస్తు కూడా అనేకుల పాపాలను భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. అంటే వారి రక్షణ కొరకు రెండవసారి ప్రత్యక్షమవుతాడంట. అర్థమైందా? అంటే వీళ్ళ సాల్వేషన్ ఈజ్ ఇన్ ఫ్యూచర్. గుర్తుంచుకొని, హెబ్రీ అనగానే చెప్పండి ఎవరికి అది? హెబ్రీయులకు, యూదులకు. వాళ్ళ రక్షణ ఎప్పుడు? రెండవసారి ప్రభు వచ్చినప్పుడు. మొదటి పేతురు చూద్దాం. పేతురు ఎవరు రాస్తున్నాడు? యూదులకి. 1వ అధ్యాయం 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. సో వీళ్ళ రక్షణ ఎప్పుడు బయలుపరచబడుతుంది? ఇప్పుడా? కాదు, కడవరి కాలంలో యేసు రెండవసారి వచ్చినప్పుడు బయలుపరచబడుతుంది. అది కృపాకాలంలో. రక్షణ ఎప్పుడు వస్తుంది? వెంటనే. ఎప్పుడో ఒక కాలం కోసం ఎదురు చూడడం కాదు. ఇఫ్ యూ బిలీవ్ రైట్ నౌ యు గెట్ ద సాల్వేషన్. ఇప్పుడు విశ్వసించావా, వెంటనే రక్షణ. రాజ్య సువార్త కింద ఉన్న వాళ్ళంతా కూడా దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఆ డెస్టినేషన్ ఇంపార్టెంట్. దేనికోసం అండి? వాళ్ళంతా కూడా ఎప్పుడెప్పుడు పరలోక రాజ్యానికి వెళ్దామని ఎదురు చూస్తారా? కాదు, రాజ్యము కోసమే ఎదురుచు. అందుకే వాళ్ళు అంటారు, నీ రాజ్యము వచ్చును గాక. ఎందుకంటే ఈ ప్రోగ్రాం కింద ఉన్నటువంటి వారికి దేవుడు పరలోకాన్ని వాగ్దానము చేయలేదు. సదగైన మాట. రాజ్య సువార్త కింద ఉన్నటువంటి యూదులకి దేవుడు పరలోకాన్ని వాగ్దానము చేయలేదు, పరసంబంధమైనవి ఏవి వాగ్దానము చేయలేదు. కేవలము భూమిని, రాజ్యాన్ని వాగ్దానము చేశాడు. అందుకే నీ రాజ్యం వచ్చును గాక అంటారు. మనం ప్రార్థన చేస్తాం, నీ రాజ్యం వచ్చును గాక అని. ఎందుకంటే అంతకుముందే సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడినాకనే 7 ఏళ్ల శ్రమలు, ఆ తర్వాత 1000 ఏళ్ల పాలన. వి డోంట్ లుక్ ఫర్ ద మిలీనియం రూల్ అండ్ వి డోంట్ లుక్ ఫర్ ద కింగ్డమ్. మన డెస్టినేషన్ వేరు, వాళ్ళ డెస్టినేషన్ వేరు. అందుకే 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ భేదం నీకు తెలియాలి. అర్థమైందా? సో వీళ్ళకి పరలోకం కాదు, వీళ్ళకి భూమి, రాజ్యం ఇవ్వబడి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏం రాయబడింది?
సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకొందురు. ఎవరు? యూదులండి. ఇది చాలాసార్లు మనకు అప్లై చేస్తుంటాం. భూమిని ఏస్తున్నాలని భూమిని స్వతంత్రించుకుంటా. వెళ్ళి గవర్నమెంట్ అప్లై చేయి, ఈ భూమి అంతా నాది, అడుగుపెట్టు స్థలము నాది అని అప్లై చేయి, కథ మరలా ఉంటుంది. భూమి అంతటి నువ్వు స్వతంత్రించుకుంటారని దేవుడు ఎవరు చెప్పాడు? బాడీ ఆఫ్ క్రైస్ట్ చెప్పాడా? సంఘానికి చెప్పాడా? లేదు. యూదులతో ఎందుకు? మత్తయి 5, 6, 7 గుర్తుంచుకోండి. అక్కడ ఎవరికి పరిచర్య? యూదులకు పరిచర్య. నేను అడుగుపెట్టి 10 స్థలం దేవుడు నాకు ఇస్తాడు, అది నాది, ఇది నాది. ఈరోజు చాలా టీచింగ్స్ ఇవే అయిపోయినాయి. ఇవన్నీ నావి, ఇవి నావి, ఇవి నావి, క్లెయిమ్ ఇన్ జీసస్ నేమ్ అని ఇలాగ చెప్పి చాలా మందిని దారి తప్పిస్తుంది. నువ్వు క్లెయిమ్ చేయగానే ఆ రోడ్లు, ఆ వీధులు, ఆ ఊళ్ళ నీకు వచ్చేస్తాయా? గాడ్ నెవర్ ప్రామిస్ దట్ టు ద చర్చ్. దేవుడు ఏం ప్రామిస్ చేశాడు? మీ స్వాస్థ్యము పరలోకమందున్నది, మీ పౌరసత్వము పరలోకంలో ఉన్నది. యువర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. మనము అక్కడ పట్టణ పౌరస్తులం అండి, ఇక్కడ కాదు. వాళ్ళు తీసుకొచ్చి మనం అప్లై చేస్తూ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అర్థమవుతుందా? కృపాసువార్త కింద చూడండి, మన పరలోకం వైపు ఎదుచు. వీఆర్ లుకింగ్ ఫర్ ద ర్యాప్చర్, వీఆర్ లుకింగ్ ఫర్ ద హెవెన్. ఎందుకంటే పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఈ మాట దేవుడు ఏ యూదుడికైనా చెప్పాడా? దేవుడు ఏ యూదులకైనా మీ పౌరసత్వము పరలోకమందు ఉన్నది అని చెప్పాడా? పరలోకమందు మిమ్మల్ని కూర్చోబెడతానని చెప్పాడా? వారికంటే అధికమైనటువంటి స్థానాన్ని సంఘానికి ఇచ్చాడండి. అర్థమైందా? నాట్ జస్ట్ స్మాల్ వరల్డ్, స్మాల్ ఎర్త్, ఈ భూమి మాత్రమే కాదు, ఉన్నతమైనటువంటి స్థానం దేవుడు ఇచ్చాడు. అందుకే పౌలు అంటాడు, మీరు పైన వాటిని వెతకండి. ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా భూ సంబంధమైనవే, రాజ్యము రాజ్యము రాజ్యము, భూమి రాజ్యం. మనది భౌతికమైనది కాదు, మనం ఉన్నతమైనవి, పైన వాటిని మనం వెతకండి. వేసుకో. ఓకే, రాజ్య సువార్తలో ధర్మశాస్త్రంతో కూడింది. ఈ సువార్త ధర్మశాస్త్రం. సో ధర్మశాస్త్రం పాటించాల్సిందే. యేసు ప్రభువే చెప్పాడు మత్తయి సువార్త 23వ అధ్యాయం 2-3 వచనాలు, శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పుచున్న వాటన్నిటినీ అనుసరించి గైకొనుని. చెప్పాలి, యేసు ప్రభు ధర్మశాస్త్రం గైకొంటమంటున్నాడా లేదా? గైకొనమంటున్నాడు. ఎందుకు? రాజ్య సువార్తలో ఈ 2 కీలకమైనవి, ధర్మశాస్త్రము, అందులోటువంటి క్రియలు గైకొనాలి. దేవుడు కృపా సువార్తలో ధర్మశాస్త్రం గైకొనమని చెప్పాడా? లేదు. ఎందుకంటే సువార్తలు ప్రభు యూదులకు పరిచయం చేస్తున్నాడు, వాళ్ళకి ఆజ్ఞ గైకొనాల్సిందే. ఓకే, అదే కృపా సువార్త చూడండి. కృపా సువార్తలో ఇది కృపతో కూడినది, ధర్మశాస్త్రానికి తావులేదు. బోల్డ్ అనే వచనాలు ఆల్రెడీ మనం చూసాం. ఎందుకంటే ఈ కృపా సువార్తలో మనం నీతిమంతులుగా తీర్చబడేది కృప ద్వారానే తప్ప ధర్మశాస్త్రం బట్టి కాదు. మన ధర్మశాస్త్రం కింద లేము. వీఆర్ నాట్ అండర్ ద లా. క్లియర్? సో ఇవి కొన్ని సిమిలారిటీస్ జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మీ అవగాహనకు. రైట్. సో బిఫోర్ వి కంక్లూడ్, కొన్ని క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేద్దాం. మొదటిది ఏంటంటే, మరి యేసు ప్రభువు మార్కు సువార్త 16-15లో మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పాడు కదా, మరి దీని విషయమే ఏంటి? ఎస్, దీన్ని గ్రేట్ కమిషన్ అని చెప్పేసి మనం పిలుస్తున్నాం. గుర్తుంచుకో, గ్రేట్ కమిషన్ అనేది బాడీ ఆఫ్ క్రైస్ట్కి ఇవ్వబడలేదు. ఇన్ఫాక్ట్ ఇక్కడ సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడంటే ఆలోచించాలి, ఇది ఏ సువార్త? సువార్త కనపడగానే యేసు ప్రభువు మరణము, పునరుద్ధానము ఇది అనుకుంటాం. ఇక్కడ కాంటెక్స్ట్ చూడాలి. ఓకే, ఆల్రెడీగా మీకు కొన్ని గోల్డెన్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైనా సరే అర్థం చేసుకొని అప్లై చేయాలంటే మొదట ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏ కాలంలో మాట్లాడుతున్నారు, ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నారు, వీటికి జవాబు వస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ సువార్త ప్రకటించని అంటున్నాడంటే ఏ సువార్త? ఆల్రెడీగా వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి రాజ్య సువార్తనే మీరు వెళ్ళి ప్రకటించండి. ఎవరికి? యూదులకి. అన్యులకి ఇంకా సువార్త వెళ్ళలేదండి. సర్వలోకము అనగానే చాలా మంది అనుకుంటారంటే ప్రపంచంలో ప్రతి జీవికి, అన్యుడికి, అందరికీ అనుకుంటారు. కాదు, ఈ యూదులు చెల్లా చెదరైపోయారు. వాళ్ళు వివిధ దేశాల్లోనూ వివిధ ప్రాంతాల్లో కూడా ఉన్నారు. కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాదు, చెదిరిపోయిన యూదులు చాలా మంది ఉన్నారు. పేతురు కూడా తన మొదటి 2 పత్రికలు ఏంటంటే వివిధ ప్రాంతాల్లో చెదిరున్న యూదులకు గోత్రికులు రాస్తున్నాడు. సో అట్లాగా ఇక్కడ యేసు ప్రభువు తిరిగి లేచినాక ఆల్రెడీగా మనం డిస్కస్ చేస్తాము, 1 year ఎక్స్టెన్షన్ పీరియడ్ ఇవ్వబడింది. అందుకే తన శిష్యులు పంపిస్తున్నారు, వెళ్ళి ఎక్కడెక్కడ చెదిరి ఉన్నారో సర్వలోకానికి వెళ్ళి వాళ్ళకి మీరు సువార్త ప్రకటించండి. దేని గురించి? రాజ్యముకి సంబంధించిన సువార్త ప్రకటించండి అని చెప్పాడు. ఒకవేళ ఇదే కృపా సువార్త గురించి అయితే, డెత్, బరియల్ అండ్ రిజరక్షన్ గురించి అయితే
పౌలు ఏమన్నాడు? ఇది నాకు బయలుపరచబడినటువంటి మర్మం అన్నాడు. ఒకవేళ ఇదే మార్కు సువార్త 16వ అధ్యాయంలో పౌలు చెప్పబడిన సువార్త ఇక్కడే అయితే పౌలు ఏ విధంగా చెప్పగలుగుతాడు ఇది నాకు బయలుపరచబడిన మర్మము అని? ఇంపాసిబుల్. అది లోక అధికారులకు ఎవరికి తెలియదు అంటున్నాడు. పరలోకంలో ప్రధాన అధికారులు కూడా తెలియదు అంటున్నాడు. ఒకవేళ ఇక్కడ మార్కు 16:15లో దేవుడు శిష్యులకు, యేసుప్రభువు శిష్యులకు అదే చెప్పి ఉన్నట్లయితే మళ్ళీ పౌలు కంటే ముందే వీళ్ళకి బయలుపరచబడింది కదా అన్యులకు సువార్తని. వాక్యము మరో వాక్యంతో విభజించు. ఇక్కడ ప్రకటించబడుతున్నది ఏది అంటే రాజ్య సువార్త. ఇంకొక చిన్న హింట్ ఇస్తాను చూడండి. యేసుప్రభువు ఆరోహణమైన తర్వాత పెంతెకోస్తు దినమున ఆత్మ దిగి వచ్చే కంటే ముందు యేసుప్రభువు వారితో 40 దినం గడిపారు. మనకందరూ బాగా తెలుసు. ఆ 40 దినములలో యేసుప్రభువు ఏం చేశాడు చూడండి. దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించుచు, దేవుని రాజ్య విషయం ఇంకా కింగ్డమ్ ప్రోగ్రామే నడుస్తూ ఉంది. ఇంకా అనేక ప్రమాణాలను చూపి వారికి తను సజీవుగా కనపరుచుకున్నాడు. స్టిల్ కింగ్డమ్ ప్రోగ్రామ్. అందుకే మొదటి అధ్యాయంలో ప్రభువా రాజ్యం ఇస్తున్నావా అంటే ఇంకా తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. మీరు వెళ్ళండి, మీరు ప్రకటించండి అన్నాడు. అందుకే మొదటి 7 అధ్యాయాలు మరి ఇక్కడ వీళ్ళు తక్కిన యూదులకు వెళ్ళి పరిచర్య చేస్తారు. కింగ్డమ్ రీఆఫర్ అని ఆల్రెడీగా మనము నేర్చుకున్నాం. అయినా రిజెక్ట్ చేస్తాం. సో మార్కు సువార్త సువార్త ఏది అంటే గ్రేట్ కమిషన్ ఇస్ నాట్ ఫర్ అస్. అక్కడ ప్రకటించబడింది సువార్త రాజ్య సువార్త. మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును అని ఉంది కదా. మరి దీని విషయం ఏంటి అంటే చాలా మందికి నా అభిప్రాయం ఏమంటే మరి ఈ కృపా సువార్త జీసస్ డెత్, బరియల్ అండ్ రిజరెక్షన్ గురించి ఈ ప్రపంచంలో చాలా మందికి సువార్త అందించిన తర్వాతనే అంతం వస్తుంది అనుకుంటారు. గుర్తుంచుకో, ఇది కృపా సువార్త కాదు. ఇక్కడే రాయబడి ఉంది రాజ్య సువార్త. రాజ్య సువార్త అండి. ఇది సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటించబడుతుంది. ఎప్పుడది? సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలములో ఈ గాస్పెల్ అందరికీ రీచ్ అవుతుంది. ఇక్కడ చాలా మంది మనోళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఈ మన సువార్త, కృపా సువార్త ఇది ఎటుదికి వెళ్ళాల్సిందే, జనాలకు రీచ్ అవ్వాల్సిందే. అఫ్ కోర్స్ మనం ప్రీచ్ చేయాలి. పౌలు అంటాడు సువార్త ప్రకటించాలి, సమయమందు అసమయందు ప్రకటించాలి అని పౌలే అంటాడు. కృపా సువార్త ప్రకటించాలి. కానీ అంతకు రీచ్ అయితేనే కానీ అంతము రాదు, అంతకు రీచ్ అయితేనే కానీ ర్యాప్చర్ రాదు అంటే అది తప్పు వ్యాఖ్యానం. ఓకే, సో ర్యాప్చర్కి మరి సువార్త, కృపా సువార్త అందరికీ ప్రకటించబడ్డానికి సంబంధం లేదు. సో కాబట్టి ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో హోప్ యూర్ బ్లెస్డ్. మీరు దీవించబడ్డారని అనుకుంటున్నాను, ఆశీర్వించబడ్డారని అనుకుంటున్నాను, అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా సరే ఇంకా క్లియర్గా అర్థం కావాలి అంటే ఈ వీడియోని మళ్ళీ రీప్లే చేయండి, మళ్ళా వాచ్ చేయండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ మీద ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఎస్, ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్.